హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కేస్ స్టడీస్తో ఇంకొక కేస్ స్టడీ, ట్యాంక్ ఎక్స్ప్లోజన్ యొక్క కేస్ స్టడీతో మీ ముందుకు వచ్చాను. సో సేఫ్టీ యొక్క బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ అదేవిధంగా ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాము. కేస్ స్టడీ 6, సమ్ అన్యూజువల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్. ఒక అన్యూజువల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్ మనం ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాము. ఈరోజు రెండోది చూద్దాం. నెక్స్ట్, సో మన ఛానల్లో 400+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ అండ్ సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈరోజు మన టాక్లో చూసుకుంటే వాట్ హ్యాపెండ్ సమ్ అన్యూజువల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్. సో సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ట్యాంక్ రూఫ్ ఎక్స్ప్లోడ్ అయింది. సో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ద ట్యాంక్ రూఫ్ అండ్ ఓల్డ్ గ్యాసోలిన్ ట్యాంక్ హ్యాడ్ టు బి రిపేర్డ్. ఒక పాత గ్యాసోలిన్ ట్యాంక్ రిపేర్ చేస్తూ ఉన్నారు. సో రిపేర్ చేస్తూ ఉంటే ద ట్యాంక్ వాజ్ స్టీమ్డ్ అవుట్ అండ్ క్లీన్డ్. ద టెస్టెడ్ విత్ ఇన్ ఏ కంబస్టబుల్ గ్యాస్ డిటెక్టర్ షోడ్ దట్ నో ఫ్లామబుల్ గ్యాస్ ఆర్ వేపర్ వాజ్ ప్రెజెంట్. సో అలా రిపేర్ చేయడానికి ముందు ఏం చేస్తారు అంటే అది ఫ్లామబిలిటీ ఎలా ఉంది అనేది ముందు చెక్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టీమ్ అవుట్ చేస్తారు. మొత్తం గ్యాసోలిన్ వేపర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ట్యాంక్లోంచి స్టీమ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత అండ్ టెస్టెడ్ విత్ ఏ కంబస్టబుల్ గ్యాస్ డిటెక్టర్. సో కంబస్టబుల్ గ్యాస్ డిటెక్టర్తో టెస్ట్ చేశారు. దాని యొక్క ఫ్లామబిలిటీ ఏమైనా వేపర్స్ ఉండిపోయాయా లేదా ఇంకా ఏమైనా అది ఫ్లేమ్ అయ్యే కంబషన్ అయ్యే ఛాన్స్ ఉందా, ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది తెలుసుకున్నారు. సో దట్ నో ఫ్లామబుల్ గ్యాస్ ఆర్ వేపర్ వాజ్ ప్రెజెంట్. సో ఆ మిషన్ ఏం చేసింది అంటే ఏ ఫ్లామబుల్ వేపర్ కానీ లేదా గ్యాస్ కానీ లేదు ఆ ట్యాంక్లో, సో మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు మనకి సిగ్నల్ వచ్చింది. సో ఎప్పుడైతే అది నో ఫ్లామబుల్ గ్యాస్ ఆర్ వేపర్ అని మనకు చెప్పిందో సో అప్పుడు మనం క్లియర్ కట్గా వర్క్ చేసుకోవచ్చు అని మనకి ఇండికేషన్ అనమాట. సో ఇప్పుడు మనం వర్క్ అనేది క్యారీ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏమైంది నెక్స్ట్, ద వెల్డర్ వాజ్ దేర్ ఫార్ అలౌడ్ టు స్టార్ట్ ది వర్క్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్లోజన్ అయిన ట్యాంక్ కనిపిస్తుంది. సో ద వెల్డర్ వాజ్ దేర్ ఫార్ అలౌడ్ టు స్టార్ట్ ది వర్క్. ఆ వెల్డర్ని ఎప్పుడైతే ఫ్లామబిలిటీ లేదో, నో ఫ్లామబిలిటీ వచ్చిందో అప్పుడు వెల్డర్ని వర్క్ చేసుకోమని చెప్పారు. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ఏ స్మాల్ ఫ్లాష్ ఆఫ్ ఫ్లేమ్స్ సైన్డ్ హిజ్ ఎయిర్. సో కొంతసేపు అయిన తర్వాత తను వెల్డింగ్ చేస్తూ ఉంటే రిపేర్లో తన హెయిర్ ఏదైతే ఉందో ఆ హెయిర్కి ఫ్లేమ్ అనేది తగిలింది. సో ఎలా తగిలింది, ఎందుకు తగిలింది, ఆల్రెడీ నో ఫ్లామబుల్ గ్యాస్ ఆర్ వేపర్ అనేది క్లియర్గా వచ్చింది. మరి ఇలాంటి ఫ్లేమ్ ఎందుకు వచ్చింది తను వెల్డింగ్ చేస్తూ ఉంటే, అది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్, వై ఇట్ హ్యాపెండ్. సో ఎందుకు అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దట్ రూఫ్ వాస్ మేడ్ ఫ్రమ్ ఏ ప్లేట్స్. రూఫ్ అనేది ప్లేట్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. విచ్ ఓవర్లాప్డ్ ఈచ్ అదర్ బై అబౌట్ 4 inches. సో ప్రతి ఒక్క ప్లేటు కూడా, అంటే సింగిల్ ప్లేట్ కాదు, ఇలా ప్లేట్స్తో ఏమైంది అంటే ఓవర్లాప్ చేసి ఆ రూఫ్ మొత్తం కూడా పెడుతూ ఉంటారు. సో ఆ ఓవర్లాపింగ్ అనేది ఎలా జరిగింది అంటే 4 inches ఓవర్లాప్, అంటే ప్రతి ఒక్క దానికి 100 mm. ఇది ఒక ప్లేటు, ఇది ఒక ప్లేటు. సో ఇది 100 mm ఓవర్లాప్ ఉంది. అండ్ విచ్ వేర్ వెల్డెడ్ టుగెదర్ ఆన్ ది టాప్ సైడ్ ఓన్లీ. సో ఇది వెల్డింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఓన్లీ టాప్ ప్లేస్లోనే జరిగింది. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లేటు, ఇది ఒక ప్లేటు, రెండు కూడా రూఫ్ ప్లేట్లే. ఇక్కడ 100 mm ఓవర్లాప్ వచ్చింది. కానీ వెల్డింగ్ మాత్రం ఎక్కడైంది అంటే ఇక్కడ అయింది వెల్డింగ్. ఓన్లీ టాప్ సైడ్లో మాత్రమే అయ్యింది, ఇన్నర్ సైడ్ అవ్వలేదు. అండ్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దట్ ఈజ్ నాట్ నౌ యూజ్డ్. సో ఇది పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అప్పుడు చేసింది. ఇప్పుడు అలాంటి వెల్డింగ్ టెక్నిక్స్ అనేవి వాడలేదు, రెండు సైడ్లు వెల్డింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో దీనివల్ల మరి ఇన్సిడెంట్కి దీనికి రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్, సో it is believed that some gasoline enter the space between the plates and because trapped by rust and scale.
సో ఇక్కడ ఏమైంది అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లోకి ఆ వేపర్స్ వెళ్ళిపోయింది, గ్యాసోలిన్ వేపర్స్ వెళ్ళిపోయి ట్రాప్ అయిపోయి ఉండిపోయి. ఈవెన్ మనం స్టీమ్ అవుట్ చేసినా సరే అవి బయటికి రాలేదు. ఎందుకోసం అంటే సమ్ రస్టింగ్ కానీ స్కేలింగ్ కానీ అక్కడ ఉండడం వల్ల ఎప్పుడో ట్రాప్ అయిపోయిన గ్యాసోలిన్ గ్యాస్ ఈ పార్ట్లో ఉండిపోయింది. ఓకే, సో ఈ పార్ట్లో ఉండిపోవడం వల్ల ద హీట్ ఫ్రమ్ ది వెల్డింగ్ వ్యాపరైజర్ ద గ్యాసోలిన్ అండ్ ఇట్ ఈస్ బ్లోడ్ అవుట్ ఆఫ్ ది మోల్టన్ మెటల్. సో ఎప్పుడైతే అక్కడ ట్రాప్ అయిపోయి ఉండిపోయిందో ఈ వెల్డర్ ఈ రిపేర్ చేయడానికి ఈ పోర్షన్లో కానీ ఇక్కడ కానీ సో ఆ టాప్లో కదా తను రిపేర్కి వెళ్ళాడు. సో అప్పుడు ఏమైంది అంటే ఆ మోల్టన్ మెటల్ అంటే వెల్డింగ్ అనేది హీట్తో సంబంధించింది కదా. సో అప్పుడు ద హీట్ ఫ్రమ్ ది వెల్డింగ్ వ్యాపరైజర్స్, సో హీట్ అనేది వెల్డింగ్ వల్ల జరిగిన హీట్ వల్ల గ్యాసోలిన్ ఏమైందంటే వ్యాపరైజ్ అయింది. సో వ్యాపరైజ్ అయ్యి అండ్ ఇట్ బ్లో అవుట్ ఆఫ్ ది మోల్టన్ మెటల్. సో ఎప్పుడైతే అలా జరిగిందో అది ఏమైంది అంటే ఆ మోల్టన్ మెటల్ అంటే వెల్డింగ్కి జస్ట్ కరిగిస్తారు కదా. సో అక్కడి నుంచి ఆ వెల్డర్ ఏదైతే ఉన్నాడో అతని హెయిర్కి ఒక్కసారిగా స్ప్లాష్ అయింది, జస్ట్ బ్లో అయిందనమాట. సో బ్లో అవడం వల్ల ఆ హెయిర్కి ఆ హీట్ అనేది ఆ ఫైర్ అనేది తగిలి తను ఇంజ్యూర్ అయ్యాడు. సో ఇది ఆ ట్యాంక్ ఈవెన్ మనం బ్లో అవుట్ చేసినా ఫ్లష్ అవుట్ చేసినా సరే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. సో ఇది కూడా మనం కన్సిడర్ చేసుకొని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్గా అవ్వవు. నెక్స్ట్ టాపిక్ కేస్ స్టడీ 5 సమ్ అన్యూజువల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్. సో కొన్ని ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్ అన్యూజువల్గా అవుతూ ఉంటాయి. సో అందులో 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోస్లో మిగతా ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఈరోజు మన కేస్ స్టడీకి చూద్దాం. సో వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది? సో ఇక్కడ ఒక బేసిక్, ఇది నాట్ రిలేటెడ్ టు దట్, బట్ ఇందులో ఏంటి అంటే ట్యాంక్ ఎక్స్ప్లోజన్ అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఓకే, సో వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది? ఏ న్యూ ట్యాంక్ వాజ్ బీయింగ్ ఫిల్డ్ విత్ వాటర్ ఫర్ హైడ్రో టెస్టింగ్ వెన్ అన్ ఎక్స్ప్లోజన్ అక్కర్డ్. ఒక కొత్త ట్యాంక్ హైడ్రో టెస్ట్ చేయడానికి వాటర్ ఫిల్ చేశారు. సో వాటర్ ఫిల్ చేసినప్పుడు ఎక్స్ప్లోజన్ అయింది. సో అదేంటి వాటర్ ఫిల్ చేసినప్పుడు ఎక్స్ప్లోజన్ అవ్వడం ఏంటి అనేది డౌట్ రావచ్చు. సో అసలు ఏమైంది అనేది చూద్దాం. ఓకే, 2 వెల్డర్స్ హూ వేర్ వర్కింగ్ ఆన్ ది రూఫ్ ఫినిషింగ్ ది హ్యాండిల్స్ వేర్ ఇంజ్యూర్డ్, ఫార్చునేట్లీ నాట్ సీరియస్లీ. సో అప్పుడు ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఏమైంది, 2 వెల్డర్లు ఆ కొత్త ట్యాంక్ కదా, సో కొత్త ట్యాంక్ మీద హ్యాండ్ రైల్స్ చేస్తున్నారు. సో హ్యాండ్ రైల్స్ చేసినప్పుడు ఆ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయింది. సో ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంజ్యూర్ అయ్యారు. సో అన్ఫార్చునేట్లీ సీరియస్ ఏమవ్వలేదు, ఓన్లీ ఇంజ్యూర్ అయ్యారు. మనం హైడ్రో టెస్ట్ చేసినప్పుడు ఓన్లీ వాటర్ ఫిల్ చేస్తున్నప్పుడు హైడ్రో టెస్ట్ కోసం ఎక్స్ప్లోడ్ అవ్వడం ఏంటి, దాని యొక్క రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్, సో వాట్ హ్యాపెండ్, వై హ్యాపెండ్. సో ఏం జరిగిందో తెలుసుకున్నాం, ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. వై ఇట్ హ్యాపెండ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఇమేజ్, ఇది కూడా దానికి రిలేటెడ్ కాదు, కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లోజన్ అయిన ఒక ట్యాంక్ ఉంది. ఓకే, ద ట్యాంక్ హ్యాడ్ బీన్ ఫిల్డ్ విత్ వాటర్ త్రూ ఏ పైప్ లైన్ దట్ హ్యాడ్ ప్రీవియస్లీ కంటైన్ గ్యాసోలిన్. సో ఇక్కడ ట్యాంక్ కొత్తదే, కానీ దానికి కావాల్సిన హైడ్రో టెస్ట్ కావాల్సిన వాటర్ ఫిల్ చేయడానికి ఒక లైన్ పెట్టారు, అరేంజ్ చేశారు, ప్రొవైడ్ చేశారు. సో ఆ లైన్ గ్యాసోలిన్తో ఉంది. ఏ ఫ్యూ లీటర్స్ లెఫ్ట్ ఇన్ ది లైన్, అందులో ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో దానిలో కొన్ని లీటర్స్ ఉండిపోయింది గ్యాసోలిన్ లిక్విడ్. వేర్ ఫ్లష్డ్ ఇన్ టు ది ట్యాంక్ బై ద వాటర్ అండ్ ఫ్లోటెడ్ ఆన్ టు ది టాప్ ఆఫ్ ఇట్, ద వెల్డర్స్ ఇగ్నైట్ ది వేపర్. సో ఎప్పుడైతే ఆ కనెక్షన్ అంటే వాటర్ ఫిల్ చేయడానికి ఒక పైప్ లైన్ ట్యాంక్ కనెక్ట్ చేశారు, ఆ ట్యాంక్ ఆ పైప్ లైన్లో గ్యాసోలిన్ కొంచెం లిక్విడ్ ఉండిపోయింది, కొన్ని లీటర్స్. సో ఎప్పుడైతే వాటర్ ఆన్ చేశారో ఈ పైప్ లైన్లో ఉన్న గ్యాసోలిన్ ఈ వాటర్తో పాటు ట్యాంక్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ టాప్లో అదేమైందంటే తేలాడుతుంది. సో ఫ్లోట్ అవుతుంది అనమాట. సో ఫ్లోట్ అయితే ఏమవుతుంది అంటే అప్పుడు వీళ్ళు ట్యాంక్ మీద హ్యాండ్ రైల్ చేస్తున్నారు కదా. సో హ్యాండ్ రైల్ చేసినప్పుడు ఆ స్పార్క్ ఏమైంది అంటే దానివల్ల ఆ స్పార్క్ వల్ల
ఆ ఇగ్నైట్ గ్యాసోలిన్ ఏమైందంటే వేపర్ కింద కన్వర్ట్ అయ్యి అది ఎక్స్ప్లోడ్ అయింది ట్యాంక్ టాప్. నెక్స్ట్ హౌ టు ప్రివెంట్ ఇట్. ఓకే, సో అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఎలాగా ప్రివెంట్ చేయొచ్చు. నో వన్ షుడ్ బి. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ట్యాంక్ యొక్క టాప్ కొలాప్స్ అయింది, సో అది ఎక్స్ప్లోజన్ వల్ల ఇలాగైంది. సో ఇది కూడా రిలేటెడ్ ఇన్సిడెంట్. నో వన్ షుడ్ బి అలౌడ్ టు గో ఆన్ టు ది రూఫ్ ఆఫ్ ఏ ట్యాంక్ వైల్ ఇట్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ వాటర్ ఫర్ టెస్టింగ్. సో అది ఏ టెస్టింగ్ అయినా సరే, అది వాటర్ టెస్టింగ్ అయినా లేకపోతే వేరే ట్యాంక్ రిలేటెడ్ టెస్టింగ్ అయినప్పుడు ఎవరిని కూడా ట్యాంక్ టాప్కి అలౌ చేయకూడదు. ఫస్ట్ది. వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫిల్లింగ్ విత్ వాటర్ ఈజ్ టు మేక్ షూర్ దట్ ద ట్యాంక్ అండ్ ఫౌండేషన్స్ ఆర్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్. సో ఇంకొక రీజన్ ఏంటి అంటే మనం ఏదైనా వాటర్ హైడ్రో టెస్ట్కి చేస్తూ ఉంటే, ఎందుకంటే హైడ్రో టెస్ట్ వాటర్ అనేది ట్యాంక్ మొత్తం ఫిల్ చేస్తాము. సో ఎప్పుడైతే ఫిల్ చేస్తామో ఏదైతే సివిల్ ఉందో అండ్ మిగతా స్ట్రక్చర్స్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే మెయిన్ రీజను ఏదైతే కనెక్టెడ్ హోసెస్ ఉన్నాయో ఆ కనెక్టెడ్ హోసెస్ వేరే సర్వీసెస్కి వాడి మళ్ళీ దీనికోసం తెస్తూ ఉంటారు. సో అవి ముందు ప్రాపర్గా ఫ్లషింగ్ చేసి అండ్ దాన్ని క్లీన్ చేసుకొని అందులో ఎటువంటి ఫ్లామబుల్ గ్యాసెస్ లేదా ఫ్లామబుల్ లిక్విడ్స్ లేవని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ట్యాంక్కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కొత్త ట్యాంకు, కానీ ఏదైతే ఓల్డ్ పైప్లో ఉన్న గ్యాసోలిన్ లిక్విడ్ వల్ల ఈ ట్యాంక్ అనేది ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది, ట్యాంక్ ఎక్స్ప్లోజన్ అనేది అయ్యింది. సో అలాంటి మనం ముందు చూసుకుంటే అలాంటివన్నీ కూడా ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ అనేవి జరగవు. సో ఇది అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ సమ్ అన్యూజువల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో అందించండి. సో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంది, గుడ్డా లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే మీ డౌట్స్ అన్నీ కూడా మాకు ఫీడ్బ్యాక్ కింద ఇస్తే మేము ఇంకా ఇంప్రూవ్ అవుతాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.